ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదోటి చేయాలి అని నన్ను అడిగారు. దానికి ప్రభుత్వమే రావాల్సిన లేదు, నేను ఎమ్మెల్యే అవసరం లేదు, ప్రభుత్వం రావాల్సిన లేదు. నా ముస్లిం సోదరులకి నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఏదైతే మీరు మట్టి తోలుకోవాలనుకున్నారో దానికి 2 లక్షల రూపాయలు నేను ఇస్తానని చెప్పాను. నా ముస్లిం సోదరులు, నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రంజాన్ అనే పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో మీ అందరి సమక్షంలో మీ యొక్క మత పెద్దలకి ఈ 2 లక్షల రూపాయలు నేను వారి చేతికి ఇస్తున్నానని, ఈ డబ్బులన్నీ కూడా మీ కమిటీ ద్వారాగా మీరు ఏదైతే కార్యక్రమం చేపట్టారో ఆ కార్యక్రమం దిగ్విజయంగా అల్లా దీవెనలతో నెరవాలని, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరికీ ఈద్ ముబారక్ మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. थैंक यू वेरी मच सर। जाते जाते मदद करके जा भाई, अब दुआ होती है भाई, तुम बाहर जाओ को दुआ के बाद बाहर जाओ भाई। తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రంజాన్ మాసంలో ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న అన్ని మసీదుల్లో కూడా ముస్లిం సోదరులతో పాటు నా కుటుంబ సభ్యులైన ముస్లిం సోదరులతో పాటు నన్ను వారి కుటుంబ సభ్యుడిగా మసీదులు ఆహ్వానించి ఈ రంజాన్ మాసంలో ఏదైతే ఉపవాసం రోజా ఉంటారో అది ఉపవాసమే కాదు, ఏదైతే అల్లా వద్దకు మనకు ఏదైతే చింతలు ఉంటాయో ఆ చింతలన్నీ తొలగిపోయేలాగా అల్లా సమక్షంలో పవిత్రమైనటువంటి ఆ మసీదులో మీరందరూ కలిసి ప్రపంచ శాంతి కోసం, అలాగే హిందూ ముస్లింలు అందరూ కలిసి ఉండే విధంగా ఇవాళ మనకు ఏదైతే ఈ నమాజ్ ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా అన్నదమ్ములుగా భావించి వారి మధ్యనటువంటి ప్రేమానురాగాలు ప్రతిబించే విధంగా, అలాగే మనలో ఎవరికి ఏ ఆపదనున్నా ఈ నమాజ్ అయిపోయిన తర్వాత ఒకళ్ళు అడ్డుకుని వారి యొక్క సమస్యలని సోదరభావంతో చర్చించుకుని వాళ్ళ కుటుంబంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితులకు వచ్చే విధంగా ముస్లిం సోదరులందరూ ఏకంగా పనిచేయటం అనేది చాలా శుభదాయకం. ఏదైతే ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అనేది ఏదైతే ఉద్భవించిందో అలాంటి పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో అల్లా చెంతకు మీరందరూ చేరే విధంగా మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇవాళ ఏదైతే రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎటువంటి ఆహారాలు తీసుకోకుండా, ఎటువంటి పానీయాలు తీసుకోకుండా దేవుని సన్నిధిలో